మన ఆరోగ్యాన్ని మన శ్రేయస్సుకు విలువైనది యోగా చేయడం. జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ ఇంద్రసేనారెడ్డి. మన ఆరోగ్యాన్ని మన యొక్క శ్రేయస్సుని కాపాడుకోవడంలో యోగా కీలక భూమిక పోషిస్తుందని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ ఇంద్రసేనారెడ్డి అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్ పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశానుసారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జూలూరుపాడు సర్కిల్ పరిధిలోని చండ్రగుండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని యోగాసనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, మన జీవన శైలిలో కుటుంబ పోషణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నామన్నారు. దీని ద్వారా ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులకు గురై ప్రాణాలు కోల్పోతున్నామని, వీటన్నిటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం ప్రతిరోజు యోగా వ్యాయామం తప్పనిసరిగా చేయాలన్నారు. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో చండ్రగొండ సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ, కేజీబీవి స్పెషల్ ఆఫీసర్ కవిత, జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయులు ఎండి వాజీతు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడి సృజన, ఉపాధ్యాయులు సిహెచ్ మధు, సురేష్ బాబు, సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది మనకు సూర్య నమస్కారాల్లో కూడా ఈ ఆసనాలు ఉంటాయండి. సూర్య నమస్కారాల్లో కూడా ఈ ఆసనం ఉంటుంది. పర్వతాసన్, శశాంకాసన్, హాలాసన్, భుజాసన్. బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేట్, బాడీ యాక్టివేట్ అవుతుంది. ఏ ఆసనాన్ని కూడా ఫస్ట్ ఇలా చేస్తే ఏ గేమ్ ఆడటానికి ముందేనండి, అప్పుడు వెంటనే మీ బాడీ ఆ గేమ్ ఆడటానికి సహకరిస్తుంది. ఓకే, వెరీ గుడ్. అందరూ ఒకసారి మీకు కంఫర్ట్గా ఉండే ఆసన పద్మాసనంలో కూర్చొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇలా ప్రాణాయామం ఒక చేయడం ద్వారా రిలాక్స్, మీ లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. ఖచ్చితంగా స్పోర్ట్స్లో ఉన్న పిల్లలకి డిపార్ట్మెంట్ అంతా కూడా స్పోర్ట్స్ చర్చ వాళ్ళు ఉంటారు. లంగ్ కెపాసిటీ పెరిగి ఆక్సిజన్ లెవెల్స్ ప్రాణాయామం చేయడం ద్వారా ఇది మీకు డెవలప్ అవుతుంది. కాబట్టి క్లోజ్ యువర్ ఐస్. ప్రతి ప్రక్రియ, ప్రతి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నిరంతరం రకరకాల సమస్యలతోటి అందరం స్ట్రగుల్ గురవుతూ ఉన్నాం, ఒత్తిడికి లోనవుతున్నాం. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఈ ఒత్తిడిని జయించాలంటే నిత్యం ప్రతిరోజు మన జీవితంలో భాగంగా, ఒక దినచర్యలో భాగంగా మెడిటేషన్, ఇలానే ఆసనాలు వేయాలి, ఇలా పంగిడు ఏం అవసరం లేదు. మన కంఫర్ట్ జోన్ ఎలా ఉంటే అలా కూర్చొని 10 నిమిషాలు ధ్యాన ముద్రలో ఉన్నట్లయితే ఆ రోజంతా జరిగే ఒత్తిడి అన్నింటినీ లగ్నం చేసి చేసేదే యోగా. వేరే ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు మెడిటేషన్లో వివిధ రకాల పేర్లు ఉన్నప్పటికీ రకరకాల మోడర్న్ పిరమిడ్స్ అని, పతాంజలి యోగా అని, వివిధ రకాల మోడర్న్ యోగాలు వచ్చేసాయి. అయినప్పటికీ మనకి ఏది కంఫర్ట్గా ఉంటుందో, ఏది వెళుతుందో చేస్తే మన యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ అర్థమైంది కదా? యోగా అంటే ఐక్యత, అందరం కలిసి ఐక్యంగా ఉంది. అంటే మన బాడీ మొత్తాన్ని కూడా మనసుతోటి ఐక్యం చేసేది యోగా. ఇది ఏ ఒక్క మతానికి ఈరోజు మార్నింగ్ అంటే పగటి సమయం ఎక్కువగా ఉండటం వల్ల మనం ఈ పగటి పూట ఈ ఆసనాలు వేయటం ద్వారా మన బాడీ ప్రకాశవంతం అవటంగా, మరి మన యొక్క దేహము, మనసు కూడా ప్రకాశవంతంగా అయ్యి బాడీ యాక్టివేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇచ్చినటువంటి ఎస్ఐ సార్ గారికి, సిఐ సార్ గారికి, అలాగే చంద్రగొండ జడ్పేచర్ చంద్రగొండ హెచ్ఎం గారికి, మరియు మిగతా టీచర్స్కి, మరియు మిగతా పెద్దలందరికీ, మా పిల్లలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి నా తోటి ఉపాధ్యాయులకు, మరి పోలీస్ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులందరికీ ఈరోజు జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ ఇది జడ్పీహెచ్ఎస్లోనే నిర్వహించాల్సి ఉంది. అక్కడ కొద్దిగా వాతావరణం అనుకూలించక మనం ఇక్కడ వేదికని మార్చాల్సి వచ్చింది. ఇప్పటికిప్పుడే అరేంజ్ చేసిన పోలీస్ సిబ్బందికి చాలా ధన్యవాదాలు. ఈ వెన్యూ ఇచ్చిన మన ఎస్ఓ గారికి కూడా చాలా కృతజ్ఞతలు. ఇంకా గ్రాండ్గా మనం ప్రతి సంవత్సరం ఇలానే ఇంకా గ్రాండ్గా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ మనం హెల్తీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.
మన పెద్దలు శ్రేయ గారికి, అలాగే ఈ అరేంజ్మెంట్స్ అన్ని దగ్గరుండి బాధ్యత వహించి తీసుకున్న ఎస్ఐ గారికి, అలాగే కస్తూరి మేడం గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ, టీచర్స్కి, పోలీస్ స్టాఫ్కి, పిల్లలకి అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవం. అది మిగిలిన వాళ్ళందరికీ మన పోలీసుకి సంబంధించినటువంటి ఈరోజు యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్, అంటే మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు దానిలో భాగంగా మొదటి రోజు యోగా డే సందర్భంగా ఇట్లా అవగాహన కలిగించాలి అని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుని ఇది స్టార్ట్ చేసింది. సో మనం ఈ వారం అంతా కూడా ఈ గంజాయి తదితర మత్తు పదార్థాల మీద ప్రజల్లో అవగాహన కలిగిస్తూ వాటి యొక్క వినియోగాన్ని జీరో చేసి ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని మన శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం మన సర్కిల్లో చంద్రగొండ కేజీబీ పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగింది. దీనికి మా సర్కిల్ తరఫున వచ్చినటువంటి సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడ అటెండ్ అయినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా ఇతర పాఠశాల నుంచి వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు, అదేవిధంగా కేజీబీ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, తర్వాత గ్రామ పెద్దలందరికీ కూడా నా తరఫున ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. ఈ రోజు అంటే ఈ ఒక రోజు ఉందని గుర్తుపెట్టుకొని మన ప్రపంచవ్యాప్తంగా కూడా మనం యోగా యొక్క ఇంపార్టెన్స్ ను ప్రధానమంత్రి గారు తెలియజేయడం జరిగింది. దీనివల్ల మనం ఈ రోజు జరుపుకుంటే ఇది మనం మన దైనందిన కార్యక్రమంలో కూడా చేసుకుంటే మనం మన యొక్క ఒత్తిడిని జయించవచ్చు అని చెప్పేసి మన పిఈటి గారు, అదేవిధంగా ఇతరులు కూడా మనకు అంటే మనం ట్రైనింగ్లలో కావచ్చు, స్కూల్లో ఉన్నప్పుడు మనకు యోగా నేర్పినప్పుడు కానీ మనకు అందరికీ తెలుసు. కానీ మనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో పాటించడం జరగట్లేదు. కావున ఈ రోజు నుంచి మనం కూడా మేడం చెప్పినట్టు కానీ తర్వాత మీ యొక్క పర్సనల్ లైఫ్ లో కూడా ఈ ఒత్తిడిని జయించాలంటే, లేదా మనం రకరకాల టెన్షన్లో ఉంటాం, ఆ టెన్షన్లన్నీ కూడా మనం వాటి నుంచి బయటపడాలంటే మనందరం కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా మార్నింగ్ లేచిన తర్వాత ఉదయం సాయంత్రం ఏదో ఒక 10 నిమిషాలు మనం రిలాక్స్ గా యోగాసనాలు కానీ ధ్యాన ముద్రలు కానీ అన్ని వేసుకుంటే మనందరం కూడా ఎంత ఒత్తిడి ఉన్నా కూడా మనం అందరం దాని నుంచి రిలాక్స్ అవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఇంత చక్కటి వేదికను అంటే ఇంత చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి చంద్రగొండ ఎస్ఐ గారికి, అదేవిధంగా అడగగానే స్కూల్లో మాకు అకామిడేషన్ అంటే ఈ యోగా కార్యక్రమానికి ఇచ్చినందుకు ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు, అదేవిధంగా వచ్చినటువంటి మా సిబ్బంది అందరికీ, అదేవిధంగా పిల్లలందరికీ, పాత్రికేయ మిత్రులకు మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే